హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాయంత్రం వేళలో మనం దేవుణ్ణి ఆరాధించడానికి మందిరంలో కూడుకున్నాం. ఈ దినము భస్మ బుధవారము అనగా 40 రోజుల శ్రమ దినములు. ఈ 40 రోజులు మరి శ్రమ దినాలు అనుకుంటాము, లేకపోతే దేవునితో మనము సమయము గడిపే కార్యము కూడా అనుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించండి ప్రియమైన సంఘ బిడ్డలారా, ఈ సాయంత్రం వేళలో ఒక అద్భుతము దేవుడు బయలుపరుస్తున్నాడు. ఆచారాలను బట్టి భస్మ బుధవారము ఆచరిస్తున్నామేమో గమనించండి. భస్మ బుధవారముతోనే మరి శ్రమ దినాలు మొదలుపెట్టారు. ఈ భస్మ బుధవారము నిజానికి వాక్యానుసారమైంది కాదు. గమనించండి, ఇది ఆచారముగా ఆనవాయితీగా చేస్తున్నాం అనుకుంటున్నారేమో. కాదు. ఇది ఇక్కడ గమనిస్తే ఇది భస్మము అనగా బూడిద. అవునా? బూడిద. అందుకే దావీదు కీర్తనకారుడు 102వ కీర్తనలో 9వ వచనంలో అంటాడు, దావీదు బూడిదను తింటున్నాను అంటాడు. చదవండి అది. నీ కోపాగ్ని బట్టి నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారముగా భుజించుచున్నాను అంటున్నాడు. మరి ఇక్కడ గమనించినట్లయితే ఇంకొక భక్తుడు మన యోనా గారు కదా, యోనా ప్రవచించగా ప్రజలు బూడిద చల్లుకొని ఉపవాసం ఉండి పశ్చాత్తాపం కలిగి వారు పశ్చాత్తాపడినట్లు యోనా గ్రంథంలో రాయబడి ఉంటుంది. అయితే ఇది ఏంటిది? ఈ భస్మ బుధవారం అంటే క్రీస్తు శకము గమనించండి 313 క్రీస్తు శకము 313లో కాన్స్టంటైన్ చక్రవర్తి ఆయన పరిపాలనలో ఈ 40 దినాలు శ్రమ దినాలుగా ఆచరించాలని ఒక చట్టం వచ్చింది. ఆ చట్టాన్ని బట్టి ఆ దినాల్లో క్రీస్తు శకము పూర్వ దినాల్లో ఆ ఆజ్ఞను బట్టి వారు పాటించారు. అయితే మనం ఏం చేస్తున్నామంటే నాటి నుండి నేటి వరకు కూడా పాప ప్రాయచిత్త కాలాన్ని 40 రోజులు పాటిస్తున్నాం. ఈ 40 రోజులే. తర్వాత ప్రాయచిత్తము పశ్చాత్తాపము కలిగిన జీవితము మన జీవితాంతము బ్రతికినంత కాలం ఉండాలి. 40 దినాలే కాదు. ఆ సందర్భములో ఆ శకములో మరి క్రీస్తు శకంలో 313లో జరిగిన సంఘటనను ఆ ఆజ్ఞను ఆ చట్టాన్ని బట్టి వారు ఫాలో అప్ అయ్యారు. అయితే మనకు ఇక్కడ నేర్పుతున్నట్టుది ఏంటంటే, ఇక్కడ గమనించండి, ఇక్కడ 46 దినాలు అనగా ఈస్టర్కు ముందు 46 దినాలు వస్తాయి. దాంట్లో 6 ఆదివారాలు వస్తాయి. ఈ 6 ఆదివారాలు తీస్తే 40 రోజులు. అంటే దీన్ని మనం ఏం చేస్తున్నారంటే మనందరము కలిసి ఇక్కడ గమనించాల్సిన సత్యం తెలుసుకోవాలి. శ్రమ దినాలు ఈస్టర్కు ముందు వస్తాయి. అవునా? అయితే ఈ 6 దినాలు తీసేస్తే ఈ 40 సంఖ్యకున్న ప్రత్యేకతను గమనించడం లేదు. 40 దినాల్లో ఎన్నో అద్భుతాలు జరిగాయి. గమనించండి, పరిశుద్ధ గ్రంథములో 40 అనే సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉందండి. ఏంటి ఆ ప్రాముఖ్యత అంటే, 40 దినాల్లో జలప్రళయము జరిగింది. చూడండి, ఆదికాండము 7వ అధ్యాయం 12వ వచనం చూడండి, అక్కడ వ్రాయబడిన మాట చూడండి. అక్కడ
ఆదికాండము 7వ అధ్యాయం 12వ వచనంలో 40 పగళ్ళను 40 రాత్రులను ఏం కూర్చుందండి? ప్రచండ వర్షము, జల ప్రళయం సంఘటన 40 దినాలకు ఉన్నటువంటి ప్రత్యేకత. అదే నిర్గమకాండం 24వ అధ్యాయం 18వ వచనానికి వెళ్దాం. నిర్గమకాండము 24వ అధ్యాయం 18వ వచనానికి. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబగలు 40 దినములు సీనాయి కొండ మీద. చూడండి, జలప్రళయము 40 దినాలు, మోషే సీనాయి కొండ మీద ఉండిన దినాలు 40 రోజులు. ఇక్కడ గమనిస్తే నినివే పట్టణం వారు కూడా చూడండి, యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంటుంది చక్కని మాట. నినివే పట్టణం వారు ఉపవాసం ఉన్నారు 40 దినాలు. ఆ సంగతి నినివే రాజునకు వినపడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండాడు. చూసారా? అంటే అదంతా చదివితే మనకు అర్థమవుతుంది 40 దినాలు ఉపవాసం ఉన్నారు. పట్టణము ఎక్కడా పాడైపోతుందో బాగా గమనించండి. చదువు. ఆ పట్టణములో ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ. అంటే అర్థం ఏంటి? రాజవస్త్రములు, సింహాసనం నుంచి దిగి రాజవస్త్రములు ధరించుకుంటే తగ్గింపు. గోనె పట్ట కట్టుకొని బూడిదను రాసుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. అంటే పట్టణము కాపాడుకొనుటకు వారు ఏం చేశారు? 40 దినములు ఉపవాసం. అంటే ఇక్కడ గమనించుకుంటూ వస్తే చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో కూడా చూడండి, ఒక గొప్ప సంఘటన కనపడుతుంది మనకు. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు, అంటే 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉంటే ఎంతో ఆకలితో ఉంటారని చెప్పి శోధించడానికి శోధకుడు వచ్చి ఈ రాళ్లను రొట్టెలుగా చూడండి, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్నప్పుడు శోధించడానికి వచ్చినప్పుడు శోధకునికి లొగకుండా శోధకుని జయించిన క్రమం అది. అంటే ఈ 40 దినాల్లో ఎంత ప్రత్యేకత ఉందో ఇక్కడ గమనించండి. అదే 40 దినాలు ఇంకొక గొప్ప అనుభవాన్ని చూపించాడు. చూడండి, అపొస్తలుల కార్యము 1వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. అక్కడ ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపించుచు వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. హల్లెలూయా. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అంటే ఈ 40 దినాలు గమనించుకుంటూ వస్తే మరి పరిశుద్ధ గ్రంథంలో ఇంత
ప్రాముఖ్యతమైనటువంటి 40 దినాలకు ఉన్నటువంటి యోగ్యత మనలో చూడాలనుకుంటున్నాడు దేవుడు. అంతేకాని ఇది ఆచారంగా కాదు, ఆనవాయితీగా కాదు, ఇదేదో నువ్వు దీనిని ఫాలో చేయాలనేది కాదు. ఇది ఇక్కడ ఉద్దేశం ఏంటి దేవుని యొక్క ఉద్దేశం అంటే, నీవు ఈ 45 దినాలైనా దేవునితో, ఎందుకంటే మనకున్న బిజీ లైఫ్, ఆ లైఫ్లో ఒక టార్గెట్, ఒక లైఫ్ అచీవ్మెంట్కి వెళ్ళాలి అంటే ఒక టార్గెట్ ఉంటుందండి లైఫ్కు. ఆ లైఫ్ ఏంటి అంటే దేవుడిచ్చినటువంటి భాగ్యం. ఆ అచీవ్మెంట్ అంటే ఒక డైట్ మెయింటైన్ చేయడము, లేదా మనల్ని మనము సరి చేసుకునే విధానంలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే శరీరానికి ఒక డైటు, తర్వాత మన ఆత్మీయతకు ఒక డైటు, తర్వాత మన నడవడికి ఒక డైటు, అలాగే మన ప్రతి ఆలోచనకు ఒక డైట్. అదేవిధంగా ఇక్కడ కూడా ఏమంటే 40 దినాలు కూడా దేవునితో గడపమని దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఈ 40 దినాలు నువ్వు నడిపి తర్వాత వదిలివేయమని కాదు, స్థిరముగా నిలబడాలి. అయితే ఇక్కడ చూడండి, 40 రోజుల శ్రమ దినములను ఫాలో అప్ చేసేవారే కానీ, దాన్ని అనుసరించేవారే కానీ, మరొకటి ఉపవాసం ఉండేవారే కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ చూస్తే ఇది కొద్ది మందే పాటిస్తారు, అందరూ పాటించారు. అయితే ఇక్కడ కొంతమంది ఏంటి శ్రమల దినాలండి అని పాటించేవారు ఉంటారు. ఇక్కడ గమనించండి, ఈ రెండిటికి బాగా గమనించండి, ఈ శ్రమ దినాలు, ఉపవాస దినాలు, ఈ రెండింటికి పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు వేరువేరుగా ఎక్కడ లేవు, ఒకటే లేఖనాలు బయలుపరచబడి ఉన్నాయి. కానీ ఇక్కడ ఎవరి విశ్వాసం వారిది, ఎవరి నమ్మకం వారిది. నువ్వు నమ్మితే దేవుని కార్యాలు చూస్తావు, అంతే ఇక్కడ. అయితే దీన్ని ఆసరగా తీసుకొని మనం ఆ 40 దినాలు పాటించాము, ఆ 40 దినాలు ఉంటే సరిపోతుంది మన జీవితానికి అనుకుంటున్నారేమో. అది చెల్లుబాటు కాదు. నీ జీవితంలో పశ్చాత్తాపము, తగ్గింపు ఎప్పుడైతే, చూడండి, రాజ వస్త్రము తీసివేసి ఏం చేశాడు, గోనె పట్ట ధరించుకొని బూడిద రాసుకొని, అంటే అంత తగ్గింపు. నేను రాజును కదా, నేను ఏదైతే ఉన్నానో అదే మీరు పాటించండి, మీరు మరి నేను కూడా అని క్రమం అనలేదు. ఆయన నడవడికను బట్టి రాజ్యం నడుస్తుంది. కాబట్టి ఇక్కడ అంతా 40 దినాల్లో జరిగిన సంఘటన మన ముందు పెట్టి ఇవన్నీ బయలుపరుస్తున్న విధానం ఏంటంటే, మనలో ఈ 40 దినాలైన తగ్గింపు జీవితంలోనికి వచ్చి పశ్చాత్తాపము కలిగినటువంటి మనస్సు కలిగి జీవిస్తామేమో అన్న ఒక ఉద్దేశం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఆరంభ దశలనే 18వ అధ్యాయం 27వ వచనం చూడండి. అక్కడ 18వ అధ్యాయము 27వ వచనంలో, అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదెనునైనా నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను. దేని విషయంలో ఇంత తగ్గింపు? సొదొమ పట్టణము నాశనము చేస్తున్నప్పుడు అక్కడ రిక్వెస్ట్ కోరుతాడు, అయ్యా 50 మంది, అయ్యా 20 మంది, అయ్యా 10 మంది, లేదా 5 మంది. ఎంత తగ్గింపు అబ్రహాములో గమనించారా? ఏమని రాయబడింది? అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదెయునైనా నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను. అంటే ఎంత తెగింపు! ఎవరి కోసము? ఆయన కోసమా? ఆయన కుటుంబం కోసమా? ప్రజల కోసము. నశించిపోతున్న ఆత్మల దాహము కనుగొని ఉన్నాడు కాబట్టి. గమనించండి, మనలో అలాంటి తగ్గింపు కావాలని దేవుని యొక్క ఉద్దేశం. అదేవిధంగా ఎస్తేరు గ్రంథంలో వ్రాయబడిన మాట చూడండి,
మొర్దకై చక్కగా చూడండి 4వ అధ్యాయము మొదటి నుంచి చూడమ్మా. జరిగినదంతయు తెలియగానే మొర్దకై తన బట్టలు చింపుకొని చూడండి గోనె పట్ట వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చాడు. గోనె కట్టుకొనిన వాడు రాజగుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ. అంటే ఎంత తెగింపు చూడండి. అక్కడ అబ్రహాము గారు తెగింపు చేశారు, ఇక్కడికి వచ్చేసరికి మొర్దకై తెగింపు చేశాడు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చునో అక్కడున్న యూదులు ఉపవాసముండి మహాదుఃఖములో ఏడుపులోను రోదనంలోను మునిగిన వారై అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడియుండిరి. ఎస్తేరు యొక్క పనికత్తెలను ఆమె దగ్గర ఉన్న షండులను వచ్చి జరిగిన దానిని ఆమెకు తెలియజేయగా రాణి గొప్ప మనోవిచారము కలదై మొర్దకై కట్టుకొని ఉన్న గోనె పట్టను తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకున్నట్టుకై అతని యొద్దకు వస్త్రములు పంపెను, కానీ అతడు వాటిని హల్లెలూయా. ఇదంతా చదువుతున్న క్రమములో ఇక్కడ ఏంటి అంటే ప్రజల కొరకు వారు చేసిన కార్యాన్ని గమనించండి. ఈరోజు నీ కొరకు నీ కుటుంబం కొరకు నువ్వు చేయుచున్న క్రమాన్ని, నీ చుట్టూ ఉన్న వారి కొరకు, నీ సంఘము కొరకు నువ్వు చేయవలసింది ఏంటి అంటే తగ్గింపు కలిగి పశ్చాత్తాపం కలిగి దేవునితో గోజాడే క్రమంలో ఉండాలి. అనగా విన్నపము తెలిసే విధానాన్ని దేవునికి తెలియపరచాలి. ప్రార్థన, ఆత్మీయ జీవితంలో ఎదుగుదలలో ఆ పెరుగుదలకు వెళ్ళే ముందు ఇది ఒక బూస్ట్ లాగా. అంతేకాని ఏదో అందరూ 40 దినాలు పాటిస్తున్నారు మనం పాటించాలన్న ధోరణిలో వెళ్ళకండి. నీ ఆత్మీయ జీవితానికి పదును పెట్టే సమయం ఇది. హల్లెలూయా. యోబు గారు ఎక్కువ యోబు గ్రంథంలో రాయబడి 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. యోబు గారి అనుభవాన్ని చూద్దాం. యోబు గారు చక్కగా అతడు ఏమన్నా ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి చూడండి అందుకు యెహోవా అతడు నీ వశం ఉన్నాడు, అతని ప్రాణం మాత్రం నీవు ముట్టవద్దని సెలవిచ్చాడు. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో. అదే యోబు గ్రంథము 13వ అధ్యాయం 12వ వచనానికి వెళ్ళాము. 13-12లో రాయబడిన మాట చూడు. నీ హెచ్చరిక మాటలు బూడిద సామెతలు నీ వాదములు మంటి వాదములు. అంటే ఇక్కడ చూడండి, మీ హెచ్చరిక మాటలు బూడిద. అంటే అంటే తన స్నేహితుల గురించి మాట్లాడుతున్న సందర్భం అది. అంటే వారి మాటలు ఎలా ఉంటాయంటే బూడిదలో పట్టుంటుందా? ఉఫ్ అంటే నీ సామెతలు అలా ఉన్నాయి, అంటే నువ్వు చేసే హెచ్చరికలు అలా ఉన్నాయి అని పోలుస్తున్నారు. మరలా ఏమంటున్నాడు? మీ వాదములు అంటే విలువలేనివి అని అర్థం. మరలా చూడండి 42వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే అక్కడ రాయబడిన మాట చూడండి. యోబు గారు ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. ఎందుకు ఆయా భక్తులు బూడిదను గోనెపట్టను ధరించుకోవడము పశ్చాత్తాపడము అంటే అంత తగ్గింపు జీవితము అని అర్థం. ఈరోజు మన జీవితంలో అంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉందండి,
ఈరోజు భస్మ బుధవారము, మరి బూడిదను రాసుకోవాలి, బూడిదను చల్లుకోవాలి అని ఆచారములతో వెళ్ళేవారు ఉన్నారు. అలాంటి ప్రాక్టికల్స్ చేయకండి దయచేసి. పరిశుద్ధ గ్రంథాలను, లేఖనాలను పరిశీలన తీసుకోండి. దేవుడిచ్చు జ్ఞానంతో ఆలోచన చేయండి. ఇక్కడ అంటే అటువంటి తగ్గింపు అని అర్థం. ఎన్నో అర్థాలు ఉన్నాయి బూడిదకు సంబంధించి. వాటిని పరిగణనకు తీసుకుంటే దేవుడిచ్చిన జ్ఞానమును ఆలోచనలోనికి వెళితే మనకు అర్థమవుతుంది. ఈ దినము గమనించాల్సిన విషయం ఏంటంటే, దావీదు కీర్తనకారుడు ఆకలి కొరకు నేను బూడిదను తింటున్నాను అంటాడు. వీరేమో రాసుకున్నారు. మరి దావీదు కీర్తనకారుడేమో ఆకలి కొరకు చూడండి 102:9 వచనంలో రాయబడిన మాట చూడండి. దేవుని కోపాగ్నిని బట్టి, నీ ఆగ్రహమును బట్టి బూడిదను అంటే దేవుని ఉగ్రతకు లోనైనప్పుడు ఏమి చేస్తున్నామో, ఏమి అసలు ఆలోచనలకు వెళ్తున్నామో అర్థము కాదు. అప్పుడు ఏం చేయాలంటే మనలో ప్రాయచిత్తమైనటువంటి మనస్సు కలిగి, పశ్చాత్తాపము కలిగిన మనస్సు కలిగి, వారు ఏ విధంగా గోనపట్ట బూడిదను పూసుకొని బూడిదలో కూర్చున్న విధంగా మనం అటువంటి స్థితిలోనికి వెళ్ళాలి. అంటే అటువంటి తగ్గింపు, అటువంటి ఆలోచనలోనికి వెళ్ళాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఈ 40 దినములు నువ్వు చేయవలసిన క్రమం ఏంటంటే, నీ జీవితంలో అలా 40 దినాలు మనం అంచనా వేసుకుంటూ వెళ్తే దేవునికి దగ్గర అయ్యే ఆలోచన విధానం నీకు కలుగుతుంది. ప్రార్థనా జీవితము, వాక్య అనుభవంలోనికి వెళ్తావు. ఆయా భక్తులు ఏ విధంగా ప్రజల కొరకు చేసిన కార్యములు నీవు కూడా చేస్తావు. అనేకులు నశించిపోతున్నారు. వారిని వెతికి రక్షే పనిలో నువ్వు ఇంటిలో నుండి బయటికి వెళ్ళి రోడ్ల మీద అక్కడ తిరిగే ప్రాంతాలు తిరగకుండా నువ్వు కూర్చున్న చోటనే కూర్చొని నువ్వేం చేయాలి? మోకరించి దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆయా ప్రజల కోసము మాట్లాడితే దేవుడు వారిని రక్షించే క్రమంలోనికి వెళ్తాడు. నీ మొరను వింటాడు దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, బూడిద గురించి తెలుసుకున్నాం. ఈ 40 దినాల ప్రత్యేకత ఏంటో తెలుసుకున్నాం. కాబట్టి ఈ 40 దినాల్లో జరిగిన సంఘటనలను నెమరు వేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు